వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్. ఈరోజు మనం డ్రిల్స్ ఏ విధంగా చేయాలో నేను నేర్పిస్తాను. ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఒక వీడియో పెట్టాను చూశారు కదా, అలాంటి లెగ్ మూమెంట్, అలాంటి హ్యాండ్ మూమెంట్, అలాంటి బాడీ మూమెంట్ కావాలంటే మనం ఏబీసీ డ్రిల్స్ అనేవి చేయాలి. ఏబీసీ డ్రిల్స్ వల్ల మనకి ఏంటంటే లెగ్ మూమెంట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది, అదేవిధంగా రన్నింగ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనం డ్రిల్స్ ఏబీసీ డ్రిల్స్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా మన రన్నింగ్ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి మనకు టైమింగ్ అనేది తక్కువ పడడం జరుగుతుంది. ఒకటి నార్మల్గా చాలామంది రన్నింగ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫుల్ ఫుట్ వేయడం కానీ, మ్యాక్సిమం టో మీదనే రన్ చేయడం కానీ, అలా కాకుండా రన్నింగ్లో బాల్ అండ్ టో ఇలా యూజ్ చేయాలి. మ్యాక్సిమం ఏంటంటే చాలామంది ఫుల్ ఫుట్ వేస్తారు, దానివల్ల షిన్ బోన్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే బాడీలో పెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే రన్నింగ్ చేసేటప్పుడు హెడ్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలి. డౌన్ అప్ కానీ డౌన్ కానీ పూర్తిగా చేయకూడదు. స్ట్రైట్ లుక్ అనేది స్ట్రైట్ ఉండాలి. 30 మీటర్స్ ముందటికి మన లుక్ అనేది చూసుకుంటూ మనం రన్నింగ్ చేస్తూ ఉండాలి. చిన్న మిస్టేక్స్ ద్వారా మనకి ఏంటంటే రన్నింగ్ అనేది డౌన్ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ హెడ్ అనేది డౌన్ చేయడం వల్ల మనకు బ్రీతింగ్ అనేది కంట్రోల్ కాదు. హెడ్ స్ట్రైట్ పెట్టి రన్నింగ్ చేయడం ద్వారా మనకు ఆటోమేటిక్గా మన ఫోకస్ మొత్తం గ్రౌండ్ పైన ఉంటుంది. దానివల్ల మనం ముందటికి వెళ్ళిపోగలుగుతాం. చాలామంది రన్నింగ్ చేసేటప్పుడు హెడ్ అనేది డౌన్ చేయడం కానీ, సైడ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మనకి ఇక్కడ రన్నింగ్ చేసేటప్పుడు డౌన్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. మెయిన్ బ్రీతింగ్ ప్రాబ్లం. హెడ్ అనేది స్ట్రైట్ పెట్టాలి. ఎప్పుడైనా రన్నింగ్లో డౌన్ చేసి రన్నింగ్ ఎప్పుడు చేయకూడదు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. లుక్ అనేది స్ట్రైట్ ఉండాలి. ఎప్పుడైనా రన్నింగ్ చేసేటప్పుడు 30 మీటర్స్ దూరంలో మన లుక్ ఉండాలి. చెస్ట్ ఫార్వర్డ్ పెట్టాలి. రన్నింగ్ చేసేటప్పుడు హ్యాండ్ స్వింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. మనం మెయిన్ ఏంటంటే రన్నింగ్లో హ్యాండ్ స్వింగ్ అండ్ లెగ్ మూమెంట్ అనేది ప్రాపర్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మన రన్నింగ్ అనేది ఈజీ అయిపోతుంది. నేను ఇప్పుడు కొన్ని డ్రిల్స్ చెప్పబోతున్నాను. వీటిని సరిగ్గా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ రన్నింగ్ అనేది చేంజ్ అవ్వడం, అంటే రన్నింగ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. అదేవిధంగా లెగ్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్, బాడీ మూమెంట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మీ రన్నింగ్ స్టైలే మొత్తం చేంజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ టైమింగ్ అనేది తక్కువ అవ్వడం జరుగుతుంది. ఇది డైలీ ఒక 15 to 20 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఈచ్ అంటే ఒక డ్రిల్ని 3 సార్లు ప్రాక్టీస్ చేయండి డైలీ, సరిపోతుంది. ఫస్ట్ డ్రిల్ ఏ స్కిప్ ఎలా చేస్తానో చూడండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బి స్కిప్. Next exercise, C skip. Next exercise, high knee action. Next exercise, leg raise clap. Next exercise, leg straight run. Next exercise, butt kick. Next exercise, single leg skip. Set. Go. ఓకే గాయస్, వీడియో అయితే చూసేసారు కదా. రన్నింగ్ ఏబీసీ డ్రిల్స్ ఇవి డైలీ చేయండి. మీ రన్నింగ్ ఆటోమేటిక్గా రన్నింగ్ స్టైల్ అండ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.